అమ్మా, నేను రిటైర్డ్ టీచర్ను. ఇక్కడున్న ఈ అబ్బాయి నా కొడుకు. ఈయన పేరు థామస్. అయితే ఈయన పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే దగ్గు తుమ్ములు ఏమి లేవు, ఏడుపు లేదు, ఏమీ లేదు. తల నుంచి అరికాల వరకు మొత్తం నరాలన్నీ బలహీనమైపోయినాయి. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడంటే నంద్యాలకు తీసుకుపోమన్నారు. తీసుకుపోయినాము. అప్పుడు ఫిట్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఒక 3-4 సంవత్సరాలు మెడలు కూడా నిలబెట్టలేడు, కూర్చోలేడు. ఏ అవయవం కూడా పనిలో పనిచేయడం లేదు. కేవలం ఊరిక కొంచెం పాలు మాత్రం స్పూన్తో దాపితే తాగేవాడు, అంతేగాని ఏ చలనము లేదు వాడిలో. కూర్చోబెడితే కూర్చోలేడు, ఏం లేదు. అప్పుడు నాకు కర్నూలులో ఒక బంధువులు ఉన్నారు, మా బంధువులు. వాళ్ళు ఏం చేసినారంటే, అయ్యగారు అక్కడికి ఒక గృహప్రవేశం నిమిత్తం వస్తున్నారు, నువ్వు పిల్లోని తీసుకొని రా, నువ్వు అయ్యగారితో ప్రార్థన చేయించుకుందువు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పినారు. వెంటనే నేను బాబుని తీసుకొని అక్కడికి పోయినాను, మా బంధువుల ఇంటికి. అక్కడికి అయ్యగారు గృహప్రవేశం నిమిత్తము వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినారు. అప్పుడు ఏమమ్మా అంటే, ఇది పరిస్థితి అయ్యగారు అని నేను చెప్పినాను మన ప్రసన్న కుమార్ అయ్యగారికి. చెప్పినప్పుడు ఆయన ప్రేయర్ చేసినాడు. ప్రేయర్ చేసిన తర్వాత నేను మళ్ళీ మామూలుగా ఆత్మకూరు వచ్చేసినాను. జరగబోయే సంబంధం చెప్తాను చూడండి. ప్రేమైన వాళ్ళారా, తీసుకొని వచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చారండి. ఎత్తుకొని వచ్చినప్పుడు మెడలు అలా పడిపోయాయి, కాళ్ళు పడిపోయి ఉన్నాయి, చేతులు పడిపోయి ఉంటున్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఒకసారి ఊహించండి. అంటే కంప్లీట్గా ఆ యొక్క మెదడు ఏమీ పని చేయకుండా అంత భయంకరమైన స్థితి. ప్రేమైన వాళ్ళారా, అంత భయంకరమైన స్థితి ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అప్పుడు జరగండి అమ్మ, ఒకసారి జోషి జరుగు. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. యేసు ప్రభు చేసినటువంటి కార్యం, మోసుకొని వచ్చిన వ్యక్తి మెడలు పడిపోయి, కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి ఇప్పుడు నడుస్తున్నాడు, పరిగెత్తుతా ఉంటున్నాడు. మళ్ళీ చప్పట్లు కొడతామా? Is anything too hard for the Lord? Is anything too hard for